శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశి జాతకులకు వస్తున్నటువంటి అక్టోబర్ మాసంలో 2వ తేదీన మహాలయ అమావాస్య. ఈ అమావాస్య రోజుననే సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం రోజు నుండి కూడా వీరి జీవితంలో గ్రహాల మార్పుల ప్రభావం అనేది పడబోతోంది. ఈ వస్తు ఉన్నటువంటి మహాలయ అమావాస్య తర్వాత నుండి ఈ వృశ్చిక రాశి వ్యక్తులు చక్రం తిప్పబోతూ ఉన్నారు. వీరి జీవితం అదృష్టంతో నిండిపోబోతూ ఉంది. ఎవ్వరూ అడ్డుపడినా సరే మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అయితే ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఈ అమావాస్య తర్వాత వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏంటి, వీరి లైఫ్లోకి ఏ వ్యక్తులు రాబోతూ ఉన్నారు, వీరి జీవితంలో చక్రం తిప్పబోయేటటువంటి ఆ పరిణామాలు ఏంటి అని అన్ని పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేవే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఈ వృశ్చిక రాశి అధిపతి అంగారకుడు. వృశ్చిక రాశి వ్యక్తులకు మహాలయ అమావాస్య నుండి కూడా వీరి జీవితం అనేది ఎంతో శుభదాయకంగా మారబోతూ ఉంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి అమావాస్య రోజున గ్రహస్థితి అనేది వీరికి అనుకూలవంతంగా ఉంటుంది. కాబట్టి అదృష్టం అనేది వీళ్లను వెతుక్కుంటూ రాబోతూ ఉంది. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే గనుక మనం ఏ ప్రయత్నం చేయకపోయినా కానీ అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి స్థితి అనేది ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి జీవితంలో అయితే కనబడుతోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి ఎన్నో రోజులుగా మానసిక ప్రశాంతత అనేది లేకుండా మీ కుటుంబ సభ్యులలో కలతలు, అపోహలు, మనస్పర్ధాలు ఉన్నట్లయితే గనుక వాటన్నిటి నుండి కూడా ఈ సమయంలో మీకు పరిష్కారం దొరుకుతుంది. ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. మీ జీవితం అనేది ఎంతో యోగదాయకంగా మారుతూ ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. వాళ్ళందరూ కూడా మీకు నచ్చినటువంటి పనులను చేయడానికే ఇష్టపడతారు. మీ ఇష్టమే వారి ఇష్టంగా భావించి ప్రవర్తిస్తారు. ఇక ఈ రాశి వ్యక్తులకు మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి, లేదా బంధువులతో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, ఇదివరకు వచ్చినటువంటి విభేదాల కారణంగా మీకు మానసికంగా తృప్తి లేనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్నా సరే ఈ సమయంలో మీకు అదృష్టం అనేది మీ పక్షాన ఉంది. కాబట్టి ఇప్పుడు మీకు ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది. మీకు ఉండేటటువంటి ఆ సమస్యలన్నీ కూడా మీకు మీరుగానే ఈజీగా పరిష్కరించుకుంటారు. అప్రయత్నంగానే మీకు అవన్నీ కూడా జరిగిపోతాయి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే భార్యాభర్తల మధ్య ఉండే ఒడిదుడుకులు, మనస్పర్ధాలు, చిన్న చిన్న గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ మధ్యన ప్రేమ బంధం అనేది బాగా పెరుగుతుంది. ఒకరికొకరు పరస్పర అంగీకారంతో పరస్పర ప్రేమాభిమానాలను పంచుకుంటూ పరస్పరంగా వీరు ఆప్యాయతంగా మెలుగుతారు. ఇక విడిపోదాం అనుకునేటటువంటి భార్యాభర్తలు కూడా ఇప్పుడు గ్రహాల యొక్క అనుగ్రహం కారణంగా మళ్ళీ తిరిగి కలుసుకునేటటువంటి వీలు కనబడుతూ ఉంది. ఇక ఉద్యోగస్తులకు అయితే మీరు ఏదైతే ఉద్యోగం చేయాలనుకుంటున్నారో మీకు అప్రయత్నంగానే మీకు ఆ ఉద్యోగం అనేది పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు దేనికోసమైతే ప్రయత్నించి కృషి చేశారో అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఎంతో లాభదాయకంగా మీ చేతికి రాబోతూ ఉన్నాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎంతవరకు ప్రయత్నం చేసి ఉన్నా మీకు ఇదివరకు ఆ అదృష్ట యోగం అనేది పొందలేదు, ఉద్యోగం అనేది రాలేదు. అయితే ఇప్పుడు మీరు కోరిన విధంగానే మీకు ఆ ఉద్యోగం పొందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వాళ్లకు మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి, ఇంక్రిమెంట్లు కూడా పెరగబోతూ ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎన్నో రోజులుగా మీరు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారంలో ఎలాంటి ఎదుగుదల అనేది లేక కొన్ని సందర్భాలలో అసలు ఈ వ్యాపారం నాకెందుకు, ఈ వ్యాపారాన్ని మూసివేద్దాం అనే ఒక ఆలోచనలో వ్యాపారస్తులు అనుకుని ఉంటారు. అయితే అనూహ్యంగా మీ వ్యాపారాలలో అమ్మకాలు పెరుగుదల అనేది ఇప్పుడు ఉండబోతూ ఉంది. మీరు ఎంతైతే పెట్టుబడి మీ వ్యాపారంలో పెట్టి ఉంటారో అంతకు మించినటువంటి అధిక మొత్తంలో మీకు లాభాలు అనేవి పొందుకోబోతూ ఉన్నారు. ఈ సమయం అనేది మీకు ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది.
మీరు పెట్టినటువంటి పెట్టుబడికి అధిక లాభాలు వస్తాయి. ఈ విధంగా కూడా మీకు అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు మీ యొక్క పూర్వీకులు అంటే మీ తాత ముత్తాతల నుంచి కావచ్చు, లేదా మీ తల్లిదండ్రుల నుంచి కావచ్చు, మీకు చెందాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీకు ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేసి అలసిపోయి ఉంటారు. ఆ ప్రయత్నాలు అనేవి ఫలించలేదు. దాని గురించి మీరు ఆశను వదిలేసుకొని నిరాశలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా, మరియు దాని గురించి ప్రయత్నం చేయడానికి వదిలివేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు అనుకోకుండా ఆ ఆస్తుల విషయంలో ఒక శుభవార్త వింటారు. అంటే మీకు చెందాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మీరు దక్కించుకోబోతూ ఉన్నారు. ఈ సమయంలో మీకు శుభ గడియలు అనేవి రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా స్థిరాస్తికి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా ఈ సమయంలో మీకు లభించబోతూ ఉన్నాయి. మరియు వీలునామాలు కూడా లభిస్తాయి, లాభాన్ని అందజేయబోతూ ఉన్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి జీవితంలో ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వారి యొక్క అనారోగ్య సమస్యల బాధల నుండి కూడా ఈ సమయంలో విముక్తిని పొందుకోగలుగుతూ ఉన్నారు. ఈ సమయం అనేది మీకు ఎంతో సానుకూలమైనటువంటి పరిణామాలు అనేవి వచ్చేలా చేస్తుంది. మీ జీవితంలో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేటటువంటి విధంగా ఇప్పుడు టైం అనేది కలిసి వచ్చింది. ఏదో ఒక విధంగా ఈ రాశి వాళ్ళు అనారోగ్య సమస్యల నుండి మంచి ఉపశమనం అనేది తప్పకుండా పొందుతారు. కానీ ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు తమ జాతకంలో ఇన్ని అదృష్ట ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఆర్థిక అభివృద్ధి ఉన్నా కానీ తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా మీకు కొంత మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కోల్పోయేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మీ సహ ఉద్యోగులు మీ మీద నిందలు మోపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులైతే ఖచ్చితంగా ఈ విషయంలో అయితే జాగ్రత్త పడాలి. వీడియో స్టార్టింగ్లో చెప్పాం కదా మీకు ఒక ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంది అని. ఆ ఇబ్బంది ఇదే. ఉద్యోగస్తులైతే ఈ ఇబ్బంది నుండి బయటపడడానికే ప్రయత్నం చేయండి. అంటే ఆఫీసులో మీరు చెయ్యని పొరపాట్లు మీరే చేసినట్లుగా చిత్రీకరించడానికి మీ తోటి ఉద్యోగస్తులు ప్రయత్నం చేయబోతున్నారు. ఎందుకంటే మీరంటే నచ్చనటువంటి కొంతమంది వ్యక్తులు తోటి ఉద్యోగస్తులతో కలిపి మీ మీద కుళ్ళుతో, అసూయతో శత్రువులుగా వారు మిమ్మల్ని భావిస్తున్నారు. అలాంటి వారు మీకు తోటి ఉద్యోగస్తులుగా ఎవరైతే ఉంటూ ఉన్నారో వారు మీ పైన కుట్రలు పన్నే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఈ రాశి వాళ్ళు ఎలాంటి అవకాశం వారికి ఇవ్వకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోండి. లేకపోతే మాత్రం మీరు సమస్యలు కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఇక ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్లకు జాతకంలో అదృష్ట ఫలితాలు ఉన్నప్పటికీ తోటి ఉద్యోగస్తుల కారణంగా మాత్రం కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. మీ పై అధికారుల దగ్గర, మీ తోటి సహ ఉద్యోగస్తుల దగ్గర, మీ కార్యాలయంలో మీ గురించి ఆ వ్యక్తులు చెడుగా చిత్రీకరించేటటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. అంటే మీ యొక్క క్యారెక్టర్ పరంగా కావచ్చు, మీరు చేస్తూ ఉన్నటువంటి పని విషయంలో లోపాలను ఎత్తి చూపే విధంగా అవ్వచ్చు, మిమ్మల్ని నిందలు, ఆరోపణలు పాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ కార్యాలయంలో తోటి సహ ఉద్యోగులు ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో వారి పట్ల మీరు జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఇక ఈ వృశ్చిక రాశి జాతకులు వారి జీవితంలో ప్రతికూలంగా ఉంటున్నటువంటి అంశాలను మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని అంటే గనుక ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక రావి ఆకును తీసుకొని ఆ రావి ఆకుపైన ప్రమిదను పెట్టి శివభగవానుడికి దీపాన్ని వెలిగించి ఆ పరమశివుడిని మనస్సులో ధ్యానించుకొని 5 ప్రదక్షిణలు చేసుకోండి. ఒకవేళ ఆలయానికి వెళ్ళే వీలు గనక మీకు లేకపోతే గనుక మీ ఇంట్లో కూడా ఈ విధంగా పరిహారం అనేది చేసుకోవచ్చు. సోమవారం రోజున తల స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకొని ఆ శివభగవానుడికి ఒక రావి ఆకుపైన ప్రమిదను పెట్టి దీపం వెలిగించండి. మీకు ఉండేటటువంటి బాధలు అలాగే మీ జీవితంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఆ భగవంతుడిని భక్తితో ప్రార్థించండి.
అలాగే ఆలయానికి వెళ్ళి శనిదేవునికి నువ్వుల నూనెతో అలాగే నల్ల నువ్వులను సమర్పించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. శని స్తోత్రాన్ని పఠించండి. ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు పాటించడం ద్వారా మీ జీవితంలో ఉండే సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వాటన్నిటికీ కూడా మీరు చెక్ పెట్టగలుగుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.